పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లో ఉండే వాటితో అంటే పుట్నాల పప్పుతో ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకునే స్వీట్ రెసిపీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఇది అందరికీ తెలిసిందే. నేను నా స్టైల్లో చేస్తాను, ఒకసారి చూసేయండి. కొంచెం పంచదార తీసుకున్నాను, ఒక గ్లాసు చిన్న గ్లాస్తో తీసుకున్నాను. అదే క్వాంటిటీతో పుట్నాల పప్పును కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే పంచదారని గ్రైండ్ చేసేసుకుని పౌడర్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే మనం పాకం పట్టాం కదా ఈ రెసిపీలో, అందుకని పౌడర్ చేస్తున్నాను. అండ్ పుట్నాలను కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. నాకు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువే పట్టింది, నేను తర్వాత యాడ్ చేశాను. గ్లాసున్నర తీసుకోండి సరిపోతుంది. గ్లాస్ పంచదారకి గ్లాసున్నర పప్పు తీసుకోండి. సో రెండింటిని ఒక బౌల్లో వేసి మంచిగా కలిపేసుకున్నాము. ఇందులో మనం గీ యాడ్ చేసుకోవచ్చు, అలాగే బటర్ యాడ్ చేసుకోవచ్చు, వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర నెయ్యి ఉంది, సో నెయ్యిని వేసి నేను కలిపేసాను. పుట్నాల పౌడర్ని అండ్ అలాగే పంచదార పౌడర్ని కూడా మనం రెండింటిని కలుపుకొని మంచిగా అందులో నెయ్యి వేసుకుని కలుపుకుందాము. నెయ్యిని లైట్గా వేడి చేసి ఇందులో వేసేసుకోవడమే. షాపుల్లో డబ్బులు పెట్టి కొనక్కర్లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను. కొన్ని అంటే కొన్ని, ఎన్నో పట్టలేదు నాకు. నేను తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ, చాలా చిన్న గ్లాస్తో తీసుకున్నాను కదా. సో మీరు కూడా కొంచెం చూసి వేసుకోండి, ఎక్కువగా చేసుకోవాలనుకుంటే. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నేను రెసిపీసే కాదు, చిన్న చిన్న స్టోరీస్ కూడా చెప్తాను. కామెంట్లో పెట్టండి. అంటే ఎలాంటి స్టోరీస్ మీకు ఇష్టమో. ఇలా మనకి నచ్చిన షేప్లో రౌండ్గా కానీ, ఇలా నేను చూపిస్తున్నట్టు కానీ మీకు నచ్చిన విధంగా షేప్ చేసుకోండి. నేనైతే 2 విధాలుగా కూడా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. స్టవ్తో పనే లేదు, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది.